ఓకే ఓకే. నమస్తే అండి. నా పేరు రసూల్ సాహెబ్. నేను నెల్లూరు టీహెచ్ వార్డులో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2గా 2024 నుంచి పనిచేస్తున్నాను. 2023లో నంది మండలం ప్రభావతి అనే ఒక రెగ్యులర్ ఉద్యోగి అపాయింట్ అయ్యి 2024 నవంబర్ వరకు పనిచేశారు. ఆమె డ్యూటీలోనే మరణించడం వలన ఆమె స్థానంలో ఏర్పడిన ఖాళీలో అప్పటి డిఎండిహెచ్ఓ గారు డాక్టర్ పెంచలయ్య గారు నాకు పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చి ఉన్నారు. ఆ పోస్టింగ్ ఆర్డర్తో నేను అక్కడ విధుల్లో జాయిన్ అయ్యాను. మరలా పోస్టింగ్ మీద సందిగ్ధత ఏర్పడినప్పుడు ఇప్పటి డిఎండిహెచ్ఓ గారు మొదటి ఆర్డర్ కరెక్టేనని అప్పుడు చెప్పి మరలా రాతపూర్వకంగా ఇంకో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నెల్లూరు టీహెచ్ వార్డులో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్గా పనిచేస్తున్నాను. అయితే ఇటీవల నిధి పోర్టల్లో ఉద్యోగుల వివరాలను అప్లోడ్ చేసే క్రమంలో అక్కడ ఒకే పోస్ట్ ఉంది కాబట్టి ఒక పోస్ట్ని ఐడి కనిపించట్లేదని నాన్ ఎగ్జిస్టింగ్ వ్యాకెన్సీ కింద నన్ను డిఎండిహెచ్ఓ కార్యాలయానికి అక్కడ ఉండే వైద్యాధికారి గారు సరెండర్ చేశారు. దాదాపు సరెండర్ చేసి నెల అవుతున్నా నాకు కొత్తగా డిఎండిహెచ్ఓ ఆఫీస్లో వచ్చే పోస్టులో సర్దుబాటు చేసి సమస్యను పరిష్కరించి జీతాలకు ఇబ్బంది లేకుండా చేస్తామని డిఎండిహెచ్ఓ గారు గత 2 నెలల క్రితమే చెప్పి ఉన్నారు. అయితే నెల్లూరులోనే కాబట్టి స్థానికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో నేను ఆమె చెప్పిన ప్రతిపాదన కూడా అప్పుడు అంగీకరించాను. ఇప్పుడు ఆ పోస్టు కూడా నాకు ఇవ్వకుండా మరొకరికి ఇవ్వడం కోసం రాజకీయ ఒత్తిళ్లు సిఫారసులతో నాకు మొండి చూపు చూపారు సార్. ఎక్కడో తిరుపతిలో ఉంది, ఆ పోస్టులో పోయి చేరు, లేకపోతే మేమేం చేయలేం, ఎక్కడ ఖాళీ లేదన్నారు. నా వాదన ఏంటంటే రెగ్యులర్ ఉద్యోగి చనిపోయిన తర్వాత ఆమె స్థానంలో నాకు నెల్లూరు టీహెచ్ వార్డులో పోస్ట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నాను. 2020లో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి అక్కడ చేరారండి. ఆ తర్వాత 2023లో ఒక రెగ్యులర్ ఉద్యోగి చేరారండి. మరి రెగ్యులర్ ఉద్యోగి ఆడ ఉండేది ఒకే పోస్ట్ అండి. మరి రెగ్యులర్ ఉద్యోగి చనిపోయిన తర్వాత నాకు ఇచ్చారు, దాంట్లో నేను వర్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ పోస్ట్ నాది ఐడి కనిపించట్లేదు. రెగ్యులర్ ఉద్యోగి పనిచేసేది శాంక్షన్డ్ క్లియర్ ఎగ్జిస్ట్ వ్యాకెన్సీ, అది ఫ్రీజ్ కాదండి. ఫ్రీజ్గా అయింది కారణం చేత అక్కడ మేము మిమ్మల్ని సరెండర్ చేసామని డిఎండిహెచ్ఓ కార్యాలయం వారు చెప్తున్నారు. డిఎండిహెచ్ఓ గారు అది కరెక్ట్ కాదండి. రెగ్యులర్ శాంక్షన్ పోస్ట్ ఫ్రీజ్ కాదండి. ఫ్రీజ్గా అయితే రిప్రజెంటేషన్ వేసిన దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు, కానీ నా ఐడినే ఇంకొకరికి ఇవ్వాలనే ఉద్దేశంతో దాన్ని నాకు ఇవ్వకుండా నన్ను బయటికి నెట్టేశారండి. ఆ ఇచ్చిన తర్వాత నేను డిఎండిహెచ్ఓ కార్యాలయం ఏవో గారిని కలవడం జరిగింది. కానీ ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ఇస్తామని అలా రోజులు గడిపేస్తున్నారు. ఒక కార్యాలయం వారు సరెండర్ చేసినప్పుడు ఇమీడియట్గా మరుసటి రోజే మమ్మల్ని పిలిచి మాట్లాడి మరో చోట అనువైన చోట ఇవ్వాలి, కానీ అటువంటి వాతావరణం ఏమి ఇవ్వలేదు. ఆ ఇస్తానన్న పోస్ట్ కూడా ఇవ్వకుండా ఆన్సర్ చెప్పకుండా తప్పించుకుంటున్నారండి. 1.5 సంవత్సరం జీతం పెట్టి ఇప్పుడు పోస్ట్ లేదంటే ఎలా అండి? ఇదేనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, గవర్నమెంట్ సెక్టార్? నేను వచ్చింది నంది మండలం ప్రభావతి అనే ఒక రెగ్యులర్ ఉద్యోగి చనిపోయిన తర్వాత ఏర్పడిన ఆమె స్థానంలో ఖాళీలో అది ఒకసారి మీరు నాకు అన్ని అనుమతితో జిల్లా డిఎండిహెచ్ఓ గారు ఇచ్చారు. ఆ ఇచ్చిన ఆర్డర్ కూడా కరెక్ట్ అని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డిఎండిహెచ్ఓ గారు వి సుజాత గారు కూడా చెప్పారు. అయితే ఇప్పుడు జీతాలు పెట్టడానికి ఆడ ఇద్దరున్నారని చెప్పి రెగ్యులర్ ఆమె చనిపోయిన ముందు ఆమె పేరు ప్రస్తావిస్తున్నారు, కానీ ఎక్కడ రెగ్యులర్ ఉద్యోగి గురించి ప్రస్తావించట్లేదు. మీడియాకు ఒక విధంగా, అసోసియేషన్కి ఒక విధంగా, వ్యక్తిగతంగా ఒక విధంగా డిఎండిహెచ్ఓ గారు స్పందించడం వలన ఇదంతా గందరగోళంగా ఉంది సార్. నేను వచ్చింది రెగ్యులర్ ఉద్యోగి ప్రభావతి గారు చనిపోయిన క్లియర్ ఎగ్జిస్ట్ వ్యాకెన్సీలో. ఆ వ్యాకెన్సీలో చనిపోయినప్పుడు ఆ పోస్ట్ పోదు. రెగ్యులర్ వ్యాకెన్సీలో జీతాలు పెట్టుకోవడానికి ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి టీహెచ్ వార్డులో ఒకే పోస్ట్ ఉంటుంది. కానీ రెగ్యులర్ ఉద్యోగి వచ్చిన తర్వాత ఖాళీ ఉద్యోగిని పంపించలేదు. వాళ్ళు చేసిన తప్పిదాన్ని నా మీద వేసి నన్ను బయటికి నెట్టడానికి ప్రయత్నం చేసి నన్ను ఆ ఉద్యోగంలో ఆ పోస్టులో మ్యాపింగ్ చేయకుండా అడ్డుపడుతున్నారు కొంతమంది. దానివల్ల నన్ను సరెండర్ చేశారు సార్. సరెండర్ చేసిన నెల్లూరులో డిఎండిహెచ్ఓ కార్యాలయంలో GOMS నెంబర్ 67లో ఒక కొత్త పోస్ట్ వచ్చింది సార్. అది వచ్చి ఇస్తామని చెప్పి కూడా గతంలో మాకు వ్యక్తిగతంగా నాకు జిల్లా అసోసియేషన్కి రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు కూడా డిఎండిహెచ్ఓ గారు డిఎండిహెచ్ఓ కార్యాలయ ఏఓ గారు మాట ఇచ్చున్నారు. అయితే ఇప్పుడు ఆ మాటని వాళ్ళు నిలుపుకోలేకపోతున్నారు సార్. అందువల్ల ఎక్కడ ఖాళీ లేదు కాబట్టి నిన్ను తిరుపతిలో ఉన్న వ్యాకెన్సీలో సర్దుబాటు చేస్తామన్నారు. తిరుపతిలో ఇంకో నెల తర్వాత అది జోనల్ క్యాడర్గా మారుతుంది సార్. జీవితంలో ఇటు రాలేము సార్. ఒక కాంట్రాక్ట్ ఉద్యోగికి అంత దూరం అనేది కష్టం సార్. కాబట్టి నన్ను అక్కడ న్యాయం చేసి అక్కడే సర్దుబాటు చేయవలసిందిగా
కోరుచున్నాను. ఒకవేళ వీలు కుదరని పక్షంలో నెల్లూరు డిఎంఎడ్సి కార్యాలయంలో ఉండే GOMSM 67లో వచ్చిన పోస్టులైనా వేసి నాకు న్యాయం చేస్తే ఇరువురికి న్యాయం అయినట్టు ఉంటుంది. అది ఒకసారి విచారించి మానవతా దృక్పథంతో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి పట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒకసారి పునఃపరిశీలించి తమరి నిర్ణయాన్ని చెప్పుకోవాల్సిందిగా నా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి నా తరపున ఆమెని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రసూల్ సాహెబ్ అండి, ల్యాబ్ టెక్నీషియన్, TH వార్డ్, GGH నెల్లూరు. ఆర్డర్ కాపీ ఉందా?